మెగా డిఎస్సి ఎంత సుందరంగా అయింది అనేది వాళ్ళ ఆక్రోశం చూస్తేనే, వాళ్ళు వచ్చి రోడ్లకు ఎక్కిందని చూస్తేనే తెలుస్తుంది. ఇంతవరకు దాని మీద ఎంతసేపు అధికారంలో ముందు పెడుతున్నారు తప్ప, ఎందుకు చంద్రబాబు నాయుడు పుత్రుడు ఆయన మాస్కోలో పోయి టోపీ పెట్టుకొని పార పట్టుకొని తిరుగుతుంటాడు, ఇంకో దగ్గర ఎక్కడో కనపడుతున్నాడు. లేదా నిన్న స్టీల్ ప్లాంట్ ఇండస్ట్రీస్ మినిస్టర్ పోతాడా, ఈయనకెందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అక్కడికి పోతాడు. అక్కడ పోయి మీ ఇళ్ళల్లో ఏమైనా చనిపోయినారా, మీకెందుకు బాధ అని అడుగుతాడు. ఇవన్నీ చేస్తున్నాడు. కానీ నువ్వు చేసిన డిఎస్సిలో ఇదిగో ఇంత భయంకరంగా లోపాలు కూడా కాన్షియస్గా మీరు కావాలని చేసినట్టు ఆధారాలతో జరిగిన కుంభకోణం అని చెప్పడానికి సాక్ష్యాలతో పెడుతున్నామని పిల్లలు వాళ్ళు వచ్చినారు. ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టరు రాజీనామా చేయాలి? మామూలుగా అయితే రాజీనామా చేసిండాలా? ఇంత సీరియస్ ఇది జరిగినందుకు, స్కాము, క్రైము, మొత్తం సమాజం పట్ల ద్రోహం. అది 3 లక్షలు 4 లక్షల మంది రాశారు, వాళ్ళందరితో జీవితాలతో ఆడుకున్నట్టు. అయినా సరే దాని మీద ఒక్క మాట మాట్లాడాడు. రోజు సెక్రటరీలో, ప్రిన్సిపల్ సెక్రటరీలో వాళ్ళని ముందు పెట్టి వాళ్ళు చెప్పడమే తప్ప ఇతను ఇంతవరకు రావట. సీఎం రాడు, మా అంటే గొడ్డలు అంటాడు, సైకో అంటాడు. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ దీనికైతే ఆన్సర్ ఇడు. ఎందుకు ఇవ్వడు? ఇక్కడ మాత్రం ఘనంగా 16,000 ఉద్యోగాలు క్రియేట్ చేశామని ఇక్కడ చెప్పుకుంటున్నారు. ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వడానికి ఏమీ లేదు కాబట్టి. ఆ సెక్రటరీలు కూడా ఏం చెప్పట్లా. మరేమో జీవో నువ్వు ఎగ్జామ్ అవసరం లేకుండా ఎట్లా ఇస్తావు ఉద్యోగం